ఈ విజయవాడ వరదల్ని ఇంకో రకంగా మలుపు తీసుకుంది. ఏంటంటే కొంతమంది వైసీపీ నేతల వల్లే ఈ వరదలు ఆనాడే కనుక వాళ్ళు అప్రమత్తం అయ్యుండి అందరినీ రీహాబిటేషన్కి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ బయటకు పంపించేసి ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో వరదలు వచ్చినప్పుడు ఆయన హెలికాప్టర్ వేసుకొని తిరిగాడు, అంతేగాని చీఫ్ మినిస్టర్ అనేవాడు ఒక అధికారి మీద ఒక అధికారి అతను డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు, నేను అక్కడికి వెళ్తే మళ్ళీ అభిమానులంతా చుట్టుముట్టారు, అక్కడ ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అయిపోతుంది. జిగుత్సాకరమైన స్టేట్మెంట్ నేను ఇంకోటి వెళ్ళలేదమ్మా. ఇప్పుడు ఏమయ్యాడు జగన్ అని ప్రశ్నిస్తున్న వాళ్ళు అసలు మెయిన్ గా రాజకీయ పార్టీ అధికార పార్టీలో ఉన్న వాళ్ళు రావట్లేదు. ఏం తుమ్మొచ్చినా దగ్గొచ్చినా విరోచనలు వచ్చినా జగన్. విజయవాడ వరదల గురించి మాట్లాడుకుంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఒక్కొక్క క్లిప్ చూస్తుంటే వాళ్ళు పడుతున్న నరక యాత్రలో మనకు నిజంగానే చాలా బాధగా ఉంటుంది. సో కానీ ఈ విజయవాడ వరదల్ని ఇంకో రకంగా మలుపు తీసుకుంది. ఏంటంటే కొంతమంది వైసీపీ నేతల వల్లే ఈ వరదలు సృష్టించబడిందని, కొంతమంది చంద్రబాబు నాయుడు గారి వల్లే ఆ గేట్లు ఎత్తేయడం వల్లే వరదలు వచ్చేసాయని చెప్పి ఇది ఒక న్యాచురల్ కెలామిటీ అని కొంతమంది. సో ఈ మూడిట్లో ఏది నిజం, అసలు వాస్తవాలు నిజాలు ఏమిటి? న్యాచురల్ కెలామిటీ ఇంతవరకు ఎన్నడూ కనివిని ఎరిగంలో 50 TMC వాన పడింది. అది 4 రోజుల క్రితమే గత నెల 28, 29, 30, 34 రోజులుగా వాతావరణం కూడా సూచిస్తూ ఉన్నారు. కాకపోతే ప్రభుత్వం కొంచెం అలక్ష్య ధోరణి చూపించింది. ఆనాడే కనుక వాళ్ళు అప్రమత్తం అయ్యుండి ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అందరినీ రీహాబిటేషన్కి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ బయటకు పంపించేసి ఉంటే ఇంత ఉపద్రవం జరిగేది. ఎందుకు అంత నిర్లక్ష్యం? ఎందుకు? కారణాలు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్నారు కదా చాలా. ఎక్స్పెక్ట్ చేయకపోవడం ఎవరో ఇంత పెద్ద వాన ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ వయనాడులో వచ్చింది, ఎక్స్పెక్ట్ చేయగలిగేమో లేదు. సో ఎక్స్పెక్ట్ చేయం ఒక్కోసారి. కానీ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే వాతావరణ వాళ్ళు ఇచ్చారో అప్పుడు కొంచెం అప్రమత్తం అవ్వాలి. కొంచెం అలక్ష్యం జరగటం కారణాలు ఏవైనా సరే వీళ్ళ ఇల్లు మునిగిపోతే నిజమేనా? చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోతుందన్న బుడమేరు గేట్లు ఎత్తకుండా ఉంటే ఆ నీరు ఎటు వచ్చేది? కృష్ణా కట్ట మీదకి వచ్చేది. బట్ ఏదో కొన్ని మ్యాప్స్ అవన్నీ చూపిస్తున్నారు, అసలు బుడమేరు గేట్ ఎత్తితే వాటర్ ఇటు వెళ్తాయి, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఇటువైపు ఉంది, పూర్తి ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉన్నాయి. వాళ్ళు చేసి ఒరిజినల్ గా చూస్తేనే అది ఓపెన్ చేస్తే నేరుగా ఇటు వచ్చేస్తుంది. అందుకనే రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్ లోనే బుడమేరుని ఇది పెంచాలి, బుడమేరు గడ్డి అన్ని చేయాలని ఆ రోజు ఆయన దాని మీద ప్రాజెక్ట్ మీద పెట్టాడు దృష్టి. తర్వాత చంద్రబాబు వచ్చాడు, దాన్ని పట్టించుకోలేదు. అలా ఉండిపోయి జగన్ వచ్చాడు, జగన్ పట్టించుకోవాలి. ఈ 2 ప్రభుత్వాలు కూడా రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే బుడమేరు సమస్యని గుర్తించింది. ఆయన గురించి బుడమేరు ఎప్పుడైనా పెద్ద వరద వస్తే ఈ మొత్తం వెళ్ళిపోతే కట్టాలి అని ఆయన చేసింది పని. అందువల్ల ఇక ఆ 11 గేట్లు ఎత్తేటప్పుడు ఎత్తడం కూడా నేను తప్పట్లా. సరే కారణం అదే బుడమేరు గేట్లు ఎత్తేటప్పుడు ఏం చేయాలి? ఎత్తడానికి ముందు ఆ లోతట్టు ప్రాంతాల వాళ్ళందరినీ ఎవాక్యువేషన్ చేసి నువ్వు ఎత్తేసి. ఎత్తడానికి గల కారణాలు ఏంటి సార్? ఎత్తడానికి కారణాలు ఆ బుడమేరు గేట్లు ఎత్తకపోతే ఆ నీళ్లు మొత్తం కృష్ణలోకి వస్తాయి, అక్కడ కరకట్ట మీదకి వస్తాయి. ఆ కరకట్ట మీదకి వస్తే మొత్తం ఆ ఇళ్ళన్నీ అనాథరైజ్ ఇల్లు. అసలు ఇప్పుడు కూలగొట్టాలి. సీఎం చంద్రబాబు ఒక నీతివంతుడు అయితే, ఒక పద్ధతి గలాడు. తన శిష్యుడు ఇక్కడ ఎలా అయితే నదుల మీద కట్టిన కూల్చాడో తను ఎవరు చెప్పకుండా తనే కూల్చాలి. ఎందుకంటే అవన్నీ కరగట్ట మీద కట్టడానికి ఇల్లేదు, కరగట్ట మీద నది ఒడ్డున కట్టడానికి లేదు. ఈయన గెస్ట్ హౌసే కట్టి ఉంది. దాంట్లో లోకేష్ గెస్ట్ హౌస్ ఉంది, ఆశ్రమం ఉంది, ఒక హాస్పిటల్ ఉంది. అక్కడ వేస్టేజ్ అంతా కూడా డ్రైనేజ్ లేదు, డ్రైనేజీకి అక్కడ పర్మిషన్ లేదు. డ్రైనేజ్ లేకపోతే ఆ నీళ్ళన్నీ వేరే రకంగా వీళ్ళు గోయిలతో అవన్నీ వెళ్ళి కృష్ణా వాటర్లో కలుస్తున్నాయి. కృష్ణా వాటర్ తాగునీరుకి 2% ఉండాలి, 2 లోపు ఉండాలి, ఉంటేనే సిస్టమ్ ఉంది. అది ఇప్పుడు 3.5కి వెళ్ళింది. అంటే తాగడానికి కూడా ఇంకేం వాటర్ స్టేజ్కి వెళ్ళింది. సో ఇవన్నీ ఏమాత్రం సిన్సియరిటీ ఉన్నా ఇమ్మీడియట్గా రేపు తన గెస్ట్ హౌస్ అవి తప్పించడం కోసమని అవి హాస్పిటల్ ఉంది, ఆయన ఇల్లు కాదు హాస్పిటల్ ఉంది. కారణాలు ఓకే, హాస్పిటల్ ఉంది, సడన్గా ఇప్పుడు నీళ్ళు అయితే హాస్పిటల్ ఏమైపోతాయి అని చేశాడు అనుకుందాం. చేస్తే చెప్పాలి కదా ముందు. జనాలు లోతట్టు వాళ్ళని బయటికి వేయించే దీనికి ఆఫీసర్ కూడా అంటాడు 2 లక్షల మందిని ఎవాక్యుయేట్ చేయాలండి. అది చెయ్యాలంటే 2 లక్షల మందిని ఎక్కడి నుంచి చేయగలము, అందుకని మేము అటు దృష్టి పెట్టలేదు అన్నాడు. ఏమన్నాలండి?
అలా స్టేట్మెంట్ ఎలా పాస్ చేస్తారు? 2 లక్షల మందిలో మనుషులు కదా, మనుషులు కదా. వాడు 2 లక్షల మంది ఆఫీసరు, ఆ కన్సర్న్ ఆఫీసరు ఆ మాట అంటున్నాడు. ఏమనాలి అంటే ఇంత నిర్లక్ష్యము. సరే అయ్యింది, నిర్లక్ష్యం చేశారు, వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అయ్యా? బోటులు లేవు రాష్ట్రంలో, బోట్లు లేవు. బోటుకి 1000 రూపాయలు 2000 వేసి డబ్బులు తీసుకుంటున్నారు. బోట్లు ప్రభుత్వ తరఫున బోట్లు పెట్టేసేసి మొత్తం ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయి 2వ ఫ్లోర్లో పైన 15 మంది పిల్లలు, 6 పిల్లలు ఇట్లా ఉంటున్నారు. వాళ్ళకి నీళ్లు తాగటం నీళ్లు కూడా లేవు. వాళ్ళు పిల్లలు ఎవడో ఈదుకుంటూ వెళ్ళి బయటికి. ఇక్కడ వీళ్ళేమో ఒక ట్రిప్ వేస్తాడు, నాకు డ్యూటీ అయిపోయిందని వెళ్ళిపోతున్నాడు. ఇంకో బతిమాలుకుంటే 1000 రూపాయలు ఇస్తే, 500 ఇస్తే, 600 ఇస్తే అని డబ్బులు ఇస్తే అంటున్నారు. ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం కాదా? ప్రభుత్వం చూసుకోవాలి కదా. చంద్రబాబు నీళ్ళలో దిగిపోయి చంద్రబాబు మీకున్నాను నేనున్నాను నీళ్ళలో చంద్రబాబు నీళ్ళలో దిగక్కర్లేదు. చంద్రబాబు దిగి బురదలో డాన్స్ చేయక్కర్లా. నువ్వు చీఫ్ మినిస్టర్, నువ్వు యంత్రాంగాన్ని, నీ దగ్గర ఒక ప్రభుత్వం ఉంది, ఒక యంత్రాంగం ఉంది. ఆ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి వాళ్ళని పరిగెత్తించాలి, వాళ్ళని పనులు చేయించాలి. అది వదిలేసేసి దిగిపోయి నువ్వేం చేయగలవు? నేను ఒక వీడియో కూడా ఉంది, ఒక ఆమె మాకు దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది అంటే నేనున్నాను. నువ్వు ఉండి ఫోటో పోజులు, సింపతీలు. ఈ వయసులో కూడా నీళ్ళలో నిలబడి ఆ టైంలో కూడా నీళ్ళలోకి దిగి కెమెరామెన్ వీడియో తీస్తున్నాడు. అంటే ఈ ఫోటోషాపులు, ఈ సింపతి గెయినింగ్ డ్రామాలు తప్పితే నిజంగా ప్రజలకు చేయాల్సిన అవసరంలో ప్రభుత్వం చేయాల్సింది టోటల్గా ప్రభుత్వం విఫలం. అంటే దీన్ని మళ్ళీ ఇంకో రకంగా విమర్శిస్తున్నారు. ఇలా అప్పుడు ఆ టైంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో వరదలు వచ్చినప్పుడు ఆయన హెలికాప్టర్ వేసుకొని తిరిగాడు, అంతేగాని 70 ఏళ్ల వయసు అతను, అంత ముసలతను వచ్చి దిగుతున్నాడు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దానికి పిచ్చిపోగుడు, బుద్ధి లేని వాడు. అదే ఆయన తిరిగినప్పుడు వాలంటీర్లు, వాళ్ళు అడగండి ఎవరైనా వరదలు వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాలంటీర్లు దిగారు, సచివాలయం స్టాఫ్ దిగారు. ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆయన అన్ని స్టడీ చీఫ్ మినిస్టర్ చేయాల్సింది అది. ఆయన దిగి ఒక్కొక్కరికి బాటిల్ అందివ్వటం కాదు. చీఫ్ మినిస్టర్ అనేవాడు ఒక అధికారి, ఒక అధికారుల మీద ఒక అధికారి అతను. ఈ అధికారులని పనులు చేయించాలి, పరిగెత్తించాలి. అది చేశాడు జగన్. తిరిగి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో చూసి మొత్తం ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వాలంటీర్లు వాళ్ళు ఎవరిని కలిగించమ్మా ఈ వరదల దెబ్బలు. వాలంటీర్ వ్యవస్థ దేవుళ్లాగా ఆ టైంలో, మా కరోనా టైంలో కానీ, మిగతా టైంలో కానీ, గతంలో వరదలు వచ్చినప్పుడు కానీ వాలంటీర్లు దేవుళ్లాగా మాకు చేశారు. మా ఇంటికి వచ్చి, మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చి ఇచ్చారు. సచివాలయం స్టాఫ్ వాళ్ళు పరిగెత్తుకుంటూ పనిచేశారు. ఇవాళ ఆ పరిస్థితి లేదు అని వాలంటీర్లు దేవుడు మాకు వాళ్ళు కావాలని అడుగుతున్నారు. మా వీడియోలు చూస్తూ ఉంటే ఒక్కొక్కరు. అంటే అది చీఫ్ మినిస్టర్ చేయాల్సిన పని. చీఫ్ మినిస్టర్ నెలలో దిగిపోయి పోజులు ఇవ్వటం కాదు. చీఫ్ మినిస్టర్ చేయాల్సింది యంత్రాంగాన్ని పరిగెత్తించాలి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు, నేను అక్కడికి వెళ్తే మళ్ళీ అభిమానులంతా చుట్టుముడతారు, అదొక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అయిపోతుంది. ఆ సిచ్యువేషన్ లో జిగుత్సాకరమైన స్టేట్మెంట్ నేను ఇంకోటి వెళ్ళలేదమ్మా. ఎందుకంటే ఆయన మొదటిసారి కాదు, చివరిసారి కాదు, ఒక ఆర్టిస్టు రాజకీయాల్లోకి రావడం, పదవిలో కూర్చుంటే ఈయన మొదటి కాదు, లాస్ట్ కాదు. ఇంతకుముందు ఈయన ముందు కూడా మహామహులు ఎన్టీఆర్లు, ఎంజీఆర్లు, కృష్ణలు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రజలకి ఆదుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు దిగారు. దిగినప్పుడు వాళ్ళకి లేని ఫ్యాన్సా నీకు? వాళ్ళకి లేని ఫ్యాన్సా అని వాళ్ళు దిగారు. ప్రజల ముందు ప్రజలు ఫ్యాన్స్ ఎగబడుతూ ఉంటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఒక మైక్ పుచ్చుకొని అభిమానులందరికీ ఒక విన్నపం, మేము ఇక్కడ ప్రజల సమస్యల కోసం వచ్చారు, దయచేసి మీరు ఫోటోల కోసం వాటి కోసం ఎగబడకండి, చేతనైతే మీరు కూడా. అయినా నిజంగా విజయవాడలో అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఫోటోల కోసం, అభిమానం కోసం ఎందుకు ఎగబడతారు? ఎక్కడి నుంచి పరిగెత్తారు? అన్ని నేను పరిగెత్తారు. ఆడలేక మధ్యలో కూడా రావటానికి నీకు ఇది లేక, ధైర్యం లేకో ఇంకోటి లేకో నాకు వస్తారు, అభిమానులు వస్తారు. ఎందుకు రావడం? ఇప్పుడు అవి ఎలక్షన్ ఓట్ల కోసం అడిగినప్పుడు తిరిగినప్పుడు అభిమానులు వస్తారు, రావా? వచ్చేప్పుడు నువ్వు తట్టుకోరా? ఇప్పుడు తట్టుకోలేదు అభిమానులు వస్తే. అదే అభిమానులు రావటంలో ఎందుకు జరుగుతుంది? కార్యాలయం చెడిపోతే ఎందుకు జరుగుతాయి? నీ అభిమానులు నీ మాట వినను, అభిమానులు అంత మూర్ఖులని అభిమానులు. అభిమానులు ఎందుకు వస్తారు? ఎక్కడి నుంచి వస్తారు? వచ్చినా నువ్వు ఒకవేళ కొంతమంది మూర్ఖులు ఎగబడొచ్చేమో అనుకో. కొంతమంది ఏమన్నా ఒక మాట అంటే ఆగుతారు. రామారావు గారు అనలేదా? ఎంజీఆర్లు అంటాడు ఇల్లు తగలబడతా ఉంటే మేము చిన్నప్పుడు చూసాం. ఇల్లు తగలబడుతున్న గుడిసెల దగ్గరికి వెళ్ళాడు ఎంజీఆర్ నుంచుని. పరిగెత్తారు జనాలు, పరిగెత్తి ఆ గంటలో మొత్తం సమస్యని చేయటం. ఇది చేయాలి. నువ్వు నిలబడి ఒక సీఎం అనేవాడు అక్కడ నిలబడి మనుషులు చేయాలి. నువ్వే దిగేసేసి కెమెరా రెడీనా
మీకుందా ఈ పోజులు ఈ డ్రామాలు చేయకూడదు. ప్రభుత్వం టోటల్గా డ్రామా చేస్తుంది. అసలు డ్రామాలతోటి అధికారంలోకి వచ్చింది ఈ కూటమి. ఏడమ్మా బీజేపీ వాళ్ళు లేని ఒక్కడ కనపడరు, ఏ పొరదేశ్వరి కనపడదే, బీజేపీ ఎమ్మెల్యే లేదు కనపడరే, వీళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీ లేదు కనపడరే, ఈయనొక్కడు ఏదో ఫోటోలు దిగుతారు. ప్రతిపక్షం పార్టీ కనిపించట్లేదు, ఇప్పుడు ఏమయ్యాడు జగన్ అని ప్రశ్నిస్తున్న వాళ్ళు అసలు మెయిన్ గా రాజకీయ పార్టీ అధికార పార్టీలో ఉన్న వాళ్ళు రావట్లేదు, ఎవరు కనపడట్లేదు. ఏం తుమ్మొచ్చినా దగ్గొచ్చినా విరోచనలు వచ్చినా జగన్ వల్ల మాకు దగ్గు వచ్చింది, జగన్ వల్ల ప్రజలకు జలుబు వచ్చింది, ప్రజల వల్ల డయేరియా వచ్చింది. అసలు వైసీపీ పార్టీ నేతలే సృష్టించినది ఈ విజయవాడ వరదలు అంటున్నారు. ఎలా సృష్టిస్తారమ్మా? ఇప్పుడు ప్రజలు సూపర్ న్యాచురల్ పవర్స్ అంటే వాళ్ళు కట్టడం ప్రజలు అంటున్నారు, ప్రజలు మాట్లాడినారు. ప్రజలు డీటెయిల్ వాళ్ళు కట్టకపోతే అసలు మొత్తం మునిగిపోయే వాళ్ళం మేము, దండాలు బాబు అని చెప్తున్నారు. ఇది ఇప్పుడు బుడమేరుది ఓపెన్ చేయడానికి కారణాలు ఓకే, నీళ్ళు వస్తాయి, నువ్వు అటు వెళ్ళకూడదు, అక్కడ ఆసుపత్రులు ఉన్నాయి అవి ఉన్నాయి అనుకుని ఇది ఓపెన్ చేసే అనుకుందాం. ఓపెన్ చేసేప్పుడు ముందు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి కదా, లోతట్టు వాళ్ళని పైకి చేర్చి కదా ఇవ్వాలి నువ్వు. అది ఇవ్వకుండా ఇచ్చేస్తే ఏమైపోతారు రాత్రి జనాలు. విపరీతమైన ధోరణి, వైఫల్యము, ప్లస్ ఇది కూడా మీ వైఫల్యాన్ని కూడా జగన్ వల్ల మేము చేయలేకపోతుంది. జగన్ జపం తప్పితే ఎంతసేపు జగన్ జపం చేసుకుని అబద్ధాలతో అధికారంలోకి వచ్చారమ్మా. అపోహలు కల్పించి ప్రజల మధ్య అన్ని అపోహలు కల్పించి. ఇప్పుడు సూపర్ 6 ఏమైంది అడగరు. డైవర్స్ పరిపాలన ఎలా ఉంది, డైవర్షన్ అదే చూస్తుంటే భయం వేస్తుంది. నీకు 15 నీకు 15 నీకు కూడా 15 ఇలా వాగిన మీరు ఇవాళ ఇంటికి ఒక 15 అంటారా? ఆల్రెడీ జగన్ ఇచ్చేసాడు ఇంటికి 15 అలా ఇస్తుంటేనే సోమరిపోతులు అనేసాడు. ప్లస్ మీటింగులు, పబ్లిక్ మీటింగులు చంద్రబాబు, రామనాయుడు వీళ్ళందరూ ఇంటింటికి వెళ్ళి 4 మీ ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమంది, చిన్నపాప నీకు కూడా 15,000 ఇలా మాట్లాడారు కదా. అమ్మా నువ్వు దగ్గుతూ నీ గుండె నొప్పి దగ్గటం కోసం, పోగొట్టం వదలకుండా ఉండటం కోసం నీకు 3 సిలిండర్లు అని చెప్పారు. ఇవాళ ఏమంటున్నారు? 3 సిలిండర్లు. నాదెళ్ల మనోహర్ అసెంబ్లీలో 3 సిలిండర్ ఇవ్వటం కుదరదు, 1 సంవత్సరం తర్వాత చెప్తాము అంటారా? లోకేష్ ఇవన్నీ అధ్యయనం చేసి 1 సంవత్సరం తర్వాత చేస్తాను, 1 year తర్వాత. ఈయనేమో నాకు భయం వేస్తుందంట. ఈ ఎన్నికలప్పుడు వాగ్దానాలు చెప్పినప్పుడు నరం లేని నాలుగు కనుక నోటికి వచ్చినట్టు చెప్తారు. ఆంధ్రప్రదేశ్ మీరే వాళ్ళే అన్నారు కదా, ఇదే చంద్రబాబు ఇదే ఆర్థిక వ్యవస్థ కుంటుపడిపోయింది, ఖజానాలో ఖాళీ అయిపోయింది, అప్పులు పోలేదు మీరే చెప్పారు కదా. మరి అప్పుడు తెలియదు మీకు? అప్పుడేమన్నారు? మా 40 ఏళ్ళ అనుభవం, మేము సంపద సృష్టిస్తాం. ఏం తమ్ముళ్ళు మనం సంపద సృష్టించలేదా అని ఏదో డైలాగులు మాట్లాడారు కదా. ఇప్పుడు ఏది సంపద? మీ సంపద సృష్టిస్తుంటే ఏంటి? ప్రభుత్వ సెక్యూరిటీస్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ తాకట్టు పెట్టి 7,000 కోట్లు తెచ్చుకున్నావు. మళ్ళీ ప్రభుత్వ పోర్టులు తాకట్టు పెట్టి 10,000 కోట్లకి టెండర్ పెట్టావు. అప్పులు తీయటం నువ్వు సంపద సృష్టిస్తున్నా. ఇదే అప్పులు జగన్ చేసినప్పుడు ఏమన్నారు, గత ప్రభుత్వం చేసినప్పుడు ఏమన్నారు? అప్పుల పాలైపోతుంది. అంటే మీరు చేస్తేనేమో సంసారము, వాళ్ళు చేస్తే వ్యభిచారమా? వాళ్ళు చేసినప్పుడు అప్పుల పాలైపోతుంది, మీరు తీసుకొస్తే అప్పుల పాలైపోతుంది దేశం. గతంలో ఇవాళ 15,000 కోట్లే. గతంలోనే 2017 అప్పుడు 19,500 కోట్లు ఇలాగే నాబార్డ్ తోటి ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అప్పుడు ఇదే చంద్రబాబు నాకు అప్పు అవసరం, అలాంటి లోన్ అవసరం లేదు, మీరు ఆ లోన్ ఇస్తే పారదర్శకంగా ఉండాలి, దేనికి ఎంత ఖర్చు పెట్టారు లెక్కలు చూపించాలి. అది మా నాలుగు ఇష్టం లేదు కదా, మాకు ఇవ్వండి, మేము మీకు లెక్కలు చెప్పే వరుసలు నాకు అవసరం లేదు అప్పని కదా రివర్స్ అయ్యాడు. ఇప్పుడు మరి అదే అప్పు ఎలా తీసుకున్నాడు? ఏంటంటే ప్రజల్లోని నీకు స్పెషల్ స్టేటస్ అడిగే దమ్ముందా? ఇప్పుడు స్పెషల్ స్టేటస్ అడగట్లేదు. 6 ప్యాకులు సూపర్ 6 అన్నదానికి సూపర్ ఫ్లాప్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆ అమ్మకాన్ని ఆపుతున్నావా? దాని గురించి ఒక నోరు మెదిపే ధైర్యం లేదు. ఎందుకంటే అన్ని నీ ముళ్ళన్నీ అక్కడ ఉన్నాయి, నీ పిలక గుప్పెట్లో ఉంది కనుక నువ్వేం మాట్లాడలేవు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడమ్మా, డిప్యూటీ సీఎం. అతను ప్రజల్లో రావడానికి భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? ప్రజలు ఎక్కడైనా సరే, ఎక్కడికి వెళ్ళినా ముందు ఈ పాయింట్ అడుగుతున్నాడు. అది భయపడిపోతాడు. ఏది 32,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు, నాకు ఒక స్పెషల్ ఆఫీసర్ చెప్పాడు అని ఎలక్షన్ టైంలో బీభత్సంగా మాట్లాడి దాన్ని ఈ కూటమి మొత్తం దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయి 32,000 అమ్మాయిలు ఆడకూతుళ్ళు మిస్ అయిపోయారు, అమ్మేశారు, వ్యభిచార గృహాలకు అమ్మేశారు, ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుళ్ళని వాగేసి జనాల్ని మభ్యపెట్టి ఆ రోజులు జనాలు బాగా అయ్యో 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 మా ఇంతమంది అమ్మాయిలు మన రాష్ట్రంలో మిస్ అయిపోయారా, ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు అని వాళ్ళు ఫీల్ అయిపోయి పవన్ కళ్యాణ్ వస్తే చించేస్తాడు
చీల్చి చెండాడేస్తాడు, వాళ్ళందరినీ పట్టుకుంటాడు అని పెద్ద నమ్మకంతో అతని మాటలు నమ్మి హోమ్ మినిస్టర్ అనిత ఉంది కదా, ఫైర్ బ్రాండ్, అప్పుడు ఎలక్షన్ అప్పుడు, ఇప్పుడు ఫైర్ బ్రాండ్ సార్, ఎలక్షన్ అప్పుడు నమ్మేసి ఓట్లేశారు. ఇవాళ అదే విషయం తప్పు, పచ్చి అబద్ధం అని పార్లమెంట్లో తేలింది. పార్లమెంట్లో ఒక సభ్యుడు అడిగాడు, ఇలాగ అమ్మాయిలు మిస్ అయిపోయారని రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది మిస్ అయిపోయారని పుకారు ఉంది, దాని మీద వివరణ ఇవ్వండి అంటే బండి సంజయ్, ఎవరో కాదు వివరణ ఇచ్చింది కూడా, బండి సంజయ్ హోమ్ మినిస్టర్, MOS హోమ్ మినిస్టరు, అంటే మీ కూటమి సభ్యుడే కదా, ఆయన ఇచ్చిన వివరణ 2014 నుంచి 2024 దాకా 49,000 చిల్లర అమ్మాయిలు మిస్ అయ్యారు. వాళ్ళలో దాదాపు అందరినీ ఒక 9,000 మంది తప్పితే మీకు అందరినీ రికవర్ చేశాము. ఈ 9,000 అప్పుడు మళ్ళీ ఇంకో ప్రశ్న వచ్చి 9,000 మంది 7,000 మంది 49,000 చిల్లరలో 7,000 మంది ఇంకా రావాలి, 7,000 మంది ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళ అని మళ్ళీ ఒక ప్రశ్న వస్తే కాదు, మొత్తం దేశానికి సంబంధించిన వాళ్ళు. ఈ 7,000 మందిలో కూడా కిడ్నాప్ అయిన వాళ్ళకన్నా కూడా ఎక్కువ మంది చదువులో ఫెయిల్ అయ్యి, ఎగ్జామ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు, లవ్ అఫైర్లు, ఆస్తి గొడవల్లో దూరమైన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువ. మొత్తం ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు కాదు, అందరూ దేశం మొత్తానికి సంబంధించిన వాళ్ళు 7,000. మరి 32,000 మంది మిస్ అయిపోయారని చెప్పారంటే అది పచ్చి అబద్ధం. ఎలక్షన్ కోసం ఉపయోగించిన ఒక అబద్ధపు ఎలిగేషన్. బీజేపీ నాయకుడే ఇంత హోమ్ మినిస్టర్ హోదాలో, డిప్యూటీ హోమ్ మినిస్టర్ హోదాలో ఆయన చెప్పాడు అంటే ఇంత పచ్చిగా తేలిపోయింది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక మనిషి అయితే నిజ రీతిగా రాజకీయాలు చేయడానికి వచ్చాను, ప్రశ్నించడానికి వచ్చాను, నిజాయితీగా రాజకీయం చేయడానికి వచ్చాను అన్న మాట నిజమైతే, తన నోరు నిజంగా పవిత్రమైంది అయితే, తన హృదయం నిజంగా పవిత్రమైతే, తన మనిషి అయితే, ఒక మనిషి అయితే ఈ అబద్ధం చెప్పినందుకు ప్రజల ముందు ఎవరో చెప్పుతో కొడతాను, అది కొడతాను వాగటం కాదు, తన చెప్పుతో తన కొట్టుకుని చెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నేను అబద్ధం చెప్పాను, ఈ 37,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారనేది పచ్చి అబద్ధం ఆడాను, నీతి తప్పాను, రీతిగా తప్పాను, రాజకీయాలు నేను పవిత్రంగా రాజకీయాలు చేస్తానని చెప్పిన మాట తప్పు. నేను రాజకీయంలో ఇలాంటి అబద్ధాలను నన్ను క్షమించండి అని ప్రజల ముందు క్షమాపణ చెప్పాలి. ఇది ప్రజలు నిలదీస్తున్నారు, ప్రజలు అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్తే అడుగుతారని చెప్పి ఇప్పుడు రావట్లేదు, చాటేస్తాడు, మనిషి మొహం చాటేస్తాడు. చూద్దాం ఇంకా ఏమేం జరుగుతాయి నెక్స్ట్.